గుడ్ మార్నింగ్ విజిటర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ మై విజిటర్స్ ఫ్యామిలీ మెంబర్స్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మనం ఒక మేడం గారికి ఫుడ్ ప్యాచెస్ వేస్తున్నామండి. మేడం గారి ప్రాబ్లం వచ్చేసి పైలేరియా అండి. ఈ ప్రాబ్లం కి మనం ప్రొడక్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 30 ఇయర్స్ నుంచి మేడం గారు ఈ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారు. మనం మేడం గారికి ఫుడ్ ప్యాచెస్ అనేది ఎలా వేస్తున్నామో ఒకసారి అందరూ చూడండి. ఓకేనండి. డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అండి. ఇవి వెదురు పొడితో చేస్తారు. ఇందులో మనకి ఇలా ప్యాకెట్స్ ఇలా ఒక బుక్ లాగా వస్తాయండి. ఈ బుక్ లాగా ఉండే దాంట్లో స్టిక్కర్స్ ఉంటాయండి. ఒక 2 స్టిక్కర్స్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ కవర్ లో మనకి ఫుడ్ ప్యాచెస్ ఉంటాయండి. ఇందులో మొత్తం 5 ఉంటాయండి. 5 కూడా మనకి 5 రోజులకు వస్తాయి. 2 కాళ్ళకి వేసుకోవాలి మనం. ఇది ఎలా వేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. దీన్ని ఓపెన్ చేస్తే ఇలా చూసారు కదండి. ఒకవైపు వైట్ కలర్ లో ఒకవైపు గోల్డ్ కలర్ లో ఉంటాయి. ఇది ఎలా వేసుకోవాలనేది ప్రాసెస్ నేను చూపిస్తున్నాను. 2 కలిపి ఉంటాయండి. దీన్ని డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టిక్కర్స్ ఉన్నాయి కదండి. స్టిక్కర్ ని ఇప్పుడు మనకి ఫోటో కనిపిస్తుంది కదండి, దాన్ని ఇలా ఫోల్డ్ చేస్తే ఇలా అంటే మనకి పేపర్ అనేది ఊడిపోతుందండి. ఇప్పుడు ఈ వైట్ ప్యాకెట్ లా ఉంది కదండి, ఒకవైపు గోల్డ్ కలర్ ఒకవైపు వైట్ కలర్ ఉంది కదండి. ఈ గోల్డ్ అనేది స్టిక్కర్ కి అంటించాలి. ఈ అంటించే ముందు దీన్ని ఒకసారి సమానంగా చేసుకోవాలి. ఈ గమ్ అనేది చాలా హెవీగా ఉంటుంది. సో దానికి చెయ్యి టచ్ అవ్వకుండా దీన్ని మనం అంటించుకోవాలండి. 4 వైపులా కూడా ప్రెస్ చేస్తే మీకు నీట్ గా అంటికిపోతుంది. సో దీన్ని సమానంగా చేసుకోవాలి పొడి అంతటినీ కూడా. ఇప్పుడు దీన్ని కాళ్ళకి ఎలా అంటించాలంటే 2 కాళ్ళకి అంటించాలండి. చూసారు కదా, గోల్డ్ కలర్ అనేది వెనక్కి రావాలి, వైట్ కలర్ అనేది అరి పాదానికి రావాలి. దీన్ని ఇలా పెట్టి అంటించిన తర్వాత ఇక్కడ స్టిక్కర్ ని అంటే అటువైపు ఇటువైపు ఉన్న స్టిక్కర్ ని తీసేసేయాలండి. తీసేసి గాలి వెళ్ళకుండా మొత్తం కూడా స్టిక్ చేసేయాలండి గట్టిగా. అదే విధంగా ఇది కూడా చేస్తున్నామండి. స్టిక్కర్ ఉంది కదండి, వెనకాతల ఫోటోలు ఉన్నది ఇలా వెనక్కి మడత పెట్టాలండి. ఇలా వెనక్కి మడత పెడితే ఈ స్టిక్కర్ ఈజీగా వస్తుందండి. వచ్చిన తర్వాత దీన్ని ఒక దగ్గర పెట్టుకొని ఈ పౌడర్ని ఈక్వల్ గా సమానంగా చేసుకొని దీన్ని వైట్ ఉన్నది వైట్ వైపు ఇలా కనిపించాలి మనకి, గోల్డ్ కలర్ లోపలికి వెళ్ళాలి. పెట్టి ఫింగర్ తో మీరు ఇలా 4 వైపులా అంటిస్తే స్టిక్ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఈ పౌడర్ సమానంగా ఉందో లేదో చూసుకొని సేమ్ మరో పాదానికి అంటించాలి. కొంచెం స్టిక్ చేసి అప్పుడు ఈ స్టిక్కర్ తీస్తే మీకు ఈజీగా వస్తుందండి. అదే విధంగా రెండో వైపు కూడా జస్ట్ కొంచెం స్టిక్ చేసి ఈ స్టిక్కర్ ని తీసేయండి. అలా మొత్తం 4 వైపులా గాలి వెళ్ళకుండా మొత్తం అంటించాలి. ఇలా చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని కూడా మనకి ఈ పాదానికి ఉన్న అంటే మనకి రాత్రులు పడుకునేటప్పుడు తల వెంట్రుక దగ్గర నుంచి అరి పాదం వరకు కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో బాగా జరుగుతుంది. అలాంటప్పుడు మన బాడీలో ఎక్కడ టాక్సిన్స్ ఉన్నా అవన్నీ కూడా వచ్చేస్తాయండి. ఇందాక చూసారు కదా, తెల్లగా మల్లె పువ్వులా ఉంది. అది ఇప్పుడు అంటించేటప్పుడు ఇలా ఉంటుంది. ఉదయానికి అది ఎంత బ్లాక్ గా అంటే మన బాడీలో ఎంత టాక్సిన్స్ ఉంటే అంత బ్లాక్ గా తయారవుతాయండి. అయితే ఇది మీరు ఈ రాత్రులు పడుకునే ముందు ఇలా అంటించుకుంటారు. ఉదయం తీసేటప్పుడు ఉదయం పడుకొని లేచిన తర్వాత ఇలా వెంటనే ఇలా తీసుకుంటే ఇలా స్టిక్కర్ లా తీసేస్తే మొత్తం వస్తుంది. 2 కాళ్ళకి తీసింది 2 ఇలా కలిపి అంటించేయాలి. ఇలా అంటించేసి ఒక పాలిథిన్ కవర్ లో పెట్టి పిల్లలు తిరిగిన ప్లేస్ లో ఎక్కడైనా ఒక దగ్గర ఉంచుకోవాలి. అలా 5 రోజులు మనకి ప్యాకెట్ లో 5 ప్యాకెట్స్ వస్తున్నాయి కదండి. 5 రోజులు ఇలా ఈ ప్రాసెస్ లో అంటించుకొని
లాస్ట్ రోజు అన్ని కలిపి గొయ్యి తీసి పాతి పెట్టడం కానీ, డ్రైనేజ్ లో వేయటం కానీ, లేదంటే నిప్పు పెట్టడం కానీ చేయండి. ఎందుకు అలా చెప్తున్నాము అంటే, ఇది ఇప్పుడు ఇలా అంటించాను కదండి, ఇప్పుడు నేను ఇలా ఈ అంటించిన తర్వాత నేను ఏమైనా ఫుడ్ తిన్నా ఏ ప్రాబ్లం రాదు. కానీ ఎప్పుడైతే ఈ వెదురు పొడికి బాడీలో ఉన్న టాక్సిన్స్ కలుస్తాయో అప్పుడు అది పాయిజన్ అవుతుందండి. అలా పాయిజన్ అయినప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తే పిల్లులు కానీ, కుక్కలు కానీ, చీవలు కానీ స్మెల్ చూసినా తినినా స్పాట్ లో చనిపోతాయండి. కాబట్టే మనం ఈ రెండింటిని కలిపి అంటించేస్తే ఆ పవర్ బయటికి రాకుండా ఉంటుంది. దాన్ని 5 రోజులు ఓ పక్కన పెట్టి 5వ రోజు డ్రైనేజ్ లో పడేయడం కానీ, నిప్పు అంటించడం కానీ, గొయ్య తీసి పాతి పెట్టడం కానీ చేయాలండి. ఇలా చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో ఫ్రీగా జరుగుతుంది. హెల్తీగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. ఫ్యామిలీ మెంబర్స్, ఈ ఫుడ్ ప్యాచెస్ అంటే మీ అందరికీ తెలుసు. ఈ ఫుడ్ ప్యాచెస్ ఈ రోజు మా డాడీకి వేస్తున్నానండి. అంటే చాలా మందికి ఎలా వాడాలి ఏంటనేది కూడా తెలియట్లేదు. ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి. ఫుడ్ ప్యాచెస్ వెదురు పొడితో తయారు చేస్తారండి. బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నింటినీ కూడా రిమూవ్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో ఫ్రీగా జరిగేటట్టు చేస్తుంది. మీ అందరికీ తెలుసు, మా డాడీ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. సో మళ్ళీ ఒకసారి ఈ ఫుడ్ ప్యాచెస్ అనేది వేస్తున్నాను. అంతకుముందు ఒకసారి వేసామండి, మళ్ళీ ఇంకొకసారి వేస్తున్నాము. చూడండి ఎలా వేయాలనేది ప్రాసెస్ చూపిస్తున్నాను. స్టిక్కర్స్ లాగా ఉంటాయండి. ఒక 2 స్టిక్కర్స్ అనేది తీసుకోవాలి. మమ్మీ పట్టుకో, నేను చేస్తున్నట్టు నువ్వు చెయ్యి. ఇది 2వ స్టిక్కర్ అండి, నేను తీసాను. ఇందులో 5 ప్యాకెట్స్ ఉంటాయండి. ఒక్కొక్క ప్యాకెట్ లోని 2 ప్యాచెస్ ఉంటాయి. అది చూడండి. ఇప్పుడు ఈ పేపర్ ఉంది కదా, స్టిక్కర్ బయటకు వచ్చేటట్టు ఇది ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తే ఈ మధ్యలో ఉన్న స్టిక్కర్ అనేది రిమూవ్ అయిపోతుంది. వచ్చిన తర్వాత ఇది ఒక దగ్గర పెట్టుకొని ఈ కవర్ ఓపెన్ చేసి, చెప్పాను కదండి ఇందులో 2 ప్యాచెస్ వేస్తాయని చెప్పాను కదా, ఇలా ఉంటాయండి. ఇది వెదురు పొడితో తయారు చేస్తారు. ఇప్పుడు నైట్ మా డాడీకి అంటిస్తున్నాను. మార్నింగ్ ఎలా ఉంటాయనేది మళ్ళీ మీకు ఫోటో అనేది నేను పెడతాను. ఈ ప్యాచెస్ ఇలా జాయింట్ అయి ఉంటాయి. రెండింటిని ఇలా విడదీసి ఈ స్టిక్కర్ ని ఈక్వల్ గా, ఈ వెదురు పొడి అనేది ఈక్వల్ గా చేసి మధ్యలో అంటిస్తున్నామండి. ఇప్పుడు దీన్ని ఈక్వల్ గా, ఈ పౌడర్ అనేది ఈక్వల్ గా చేసుకొని కాలు శుభ్రంగా తుడుచుకొని దీన్ని ఇలా మధ్యకి అంటించి గాలి వెళ్లకుండా నీట్ గా అంటించుకోవాలండి. తర్వాత ఈ సైడ్స్ ఉన్నటువంటి స్టిక్కర్ ని తీసేస్తున్నాను. ముందుగా ఎందుకు స్టిక్కర్ తీయలేదు అంటే మనకు అంటించడానికి కన్వీనియంట్ ఉండదండి స్టిక్కర్ తీసేస్తే. సో తర్వాత ఇలా లాస్ట్ లో స్టిక్కర్ తీస్తే మనకి పట్టుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది. గాలి వెళ్లకుండా ఇలాగా నీట్ గా అంటించుకోవాలండి. గోల్డ్ కలర్ అనేది బయటికి రావాలి. ఇది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇదిగో మమ్మీ చూడు, ఇది ఇలా ఫోల్డ్ చేయి, నువ్వు చెయ్యి, లోపలికి ఫోల్డ్ చేయి, మధ్య స్టిక్కర్ వచ్చేస్తుంది. కొంచెం ఇలా లాగితే వచ్చింది చూడు. ఇటు పెట్టుకో. ఈ వైట్ కలర్ అనేది పైకి రావాలండి, గోల్డ్ కలర్ అనేది కిందకి రావాలి. మమ్మీ మధ్యలో అంటించు. తర్వాత మనం ఈక్వల్ గా చేయొచ్చు. ఓకేనా? అంతే, మధ్యలో. దీనికి చేతులు అంటకుండా చూసుకోవాలి, ఎందుకంటే గమ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ప్యాచెస్ మీద పైన ఇలా నొక్కితే సరిపోతుంది. ఇప్పుడు ఈ కాలుకి డాడీకి కిటికీలు ఎక్కువ ఒకసారి చూసారు కదండి. వైట్ అనేది బయటికి రావాలి, గోల్డ్ కలర్ అనేది ఇలా ఈ సైడ్ కి రావాలి. ఈ వైట్ అనేది డాడీ పాదానికి అంటిస్తున్నామండి. డాడీకి ముందు సైడ్ అంటింది, అంత గట్టిగా వస్తుంది, సైడ్ అంటించు. ఈ స్టిక్కర్ తీసేది ఇలా పెట్టి ఈ స్టిక్కర్ తీసేది చూడు. ఇది తీసేసి గాలి వెళ్ళకుండా అంటించేసి అంతే. అలాగే ఇటువైపు కూడా స్టిక్కర్ తీ. ఈ లోపల ఉంది కదా, సరే ఈ ఎడ్జ్ లో పట్టుకొని ఇలా అంటే ఇక్కడ స్టిక్కర్ ఊడిపోతుంది. గాలి వెళ్ళకుండా అలా అంటించుకోవాలండి. సో మీ అందరికీ తెలుసు, మా డాడీకి పెరాలసిస్ ఆఫ్ పేషెంట్ అండి డాడీ. ఇది వేయటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో ఫ్రీగా జరుగుతుంది. ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేస్తుంది. బాడీలో ఇన్నర్ పార్ట్స్, కిడ్నీ, లివర్, హార్ట్ వీటి మీద ఇన్ఫెక్షన్ కూడా క్లియర్ చేస్తుంది. ప్రశాంతమైన నిద్ర వస్తుందండి. ఇది వేసుకోవడం వల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోవడం వల్ల మన షుగర్ కి, బీపీకి దేనికి ఇచ్చినా సరే రిజల్ట్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుందండి. సో ఇప్పుడు ఇలా వేసాం కదా, మార్నింగ్ ఎలా వచ్చింది అనేది మీకు ఫోటో అనేది పిక్ అనేది పెడతానండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. మై వెస్టర్స్ ఫ్యామిలీ మెంబర్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీకు ఇంతకు ముందు చూపించాను కదండి, నైట్ ఫుడ్ ప్యాచెస్ వేసాము మా డాడీకి. ఇప్పుడు ఆ ఫుడ్ ప్యాచెస్ అనేది ఎలా తీస్తున్నానండి చూపిస్తున్నానండి.
సరే ఎంత టాక్సెస్ వచ్చాయి కూడా ఇలా తెలిసిపోతుంది. చూడండి ఇది స్టిక్కర్ కదా, కొంచెం కొంచెంగా స్లోగా లాగుతూ చూసారండి. చాలా జిగులుతుందండి. మనం నైట్ ఫుడ్ ప్యాచెస్ వేసినప్పుడు మనం ఫుడ్ తిన్నా మనకి ఏమీ కాదండి, ఎదురుపడే కాబట్టి. కానీ మార్నింగ్ తీసినప్పుడు మాత్రం మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ఎప్పుడైతే వెదురుపొడితో కలుస్తున్నాయో అప్పుడు పాయిజన్ అవుతుందండి. ఇది డైరెక్ట్ గా మనం ఎక్కడైనా పడేస్తే పిల్లులు కానీ, కుక్కలు కానీ, చీమలు కానీ, కాకులు కానీ ఏదైనా స్మెల్ చూస్తే అవి స్పాట్ లో చనిపోయే అవకాశం ఉందండి. ఎందుకంటే అంత పాయిజన్ మన బాడీలో ఉంటుంది. చూడండి డాడీ బాడీలో టాక్సిన్స్ ఎక్కువగా ఉన్నాయి, అంతా బ్లాక్ అయ్యాయి. యాక్చువల్లీ చెప్పాలంటే డాడీకి ఒక 1 year బ్యాక్ నేను ఫుడ్ ప్యాచెస్ వేసాను. మళ్ళీ ఇంకొకసారి ఫుడ్ ప్యాచెస్ వేస్తే ఇలా వచ్చింది. ఫస్ట్ టైం అయితే ఇంకా చాలా ఎక్కువగా బ్లాక్ గా అయ్యింది. ఇది చూడండి. సో ఇప్పుడు దీన్ని ఎలా పడేయాలనేది చూపిస్తానండి. చూసాను, ఇలా వచ్చాయి కదండి. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా కలిపేసి అంటించేస్తే లోపల ఉన్నటువంటి టాక్సిన్స్ అనేది బయటికి రాకుండా ఉంటాయి. ఇప్పుడు దీన్ని పాలిథిన్ కవర్ లో వేసేసి ఎక్కడైనా డ్రైనేజ్ లో కానీ లేకపోతే ఎక్కడైనా అంటే చీమలు ఈగలు వాడకుండా ఉండేటట్టయితే పర్లేదు, లేదంటే గొయ్యి తీసి పాతి పెట్టినా పర్వాలేదు. ఇప్పుడు ఇది పడేసిన తర్వాత హ్యాండ్స్ అనేది డెటర్ తో వాష్ చేసుకోవాలండి. సో హ్యాండ్ వాష్ లో వాష్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది అంత పాయిజన్. సో ఇంత పాయిజన్ మన బాడీలో ఉంటుంది, అది ప్రతి ఒక్కరికి ఉంటుందండి టాక్సిన్స్ అనేది. సో ప్రతి ఒక్కరు కూడా ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే 10 years అబోవ్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాల్సిందే. వేసుకొని బాడీలో ఉన్నటువంటి ఇన్నర్ పార్ట్స్ ని స్ట్రాంగ్ గా చేసుకొని క్లీన్ చేసుకోవడమే అవుతుంది. సో ప్రతి ఒక్కరు వేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్.